ఉల్లాస్ మండల స్థాయి శిక్షణ కార్యక్రమమును మండల విద్య వనరుల కేంద్రంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి పి. మురళీకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సుధాకర్ రెడ్డి ఏపీఎం నాగమణి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 15 సంవత్సరాల పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయుటకు నవభారత్ సాక్షర కార్యక్రమ మిషన్ను చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమికోన్నత ప్రధానోపాధ్యాయులు ఆర్పిలు కుమారస్వామి తిరుపతయ్య ఆర్పిలు ప్రవీణ్ విజయ్ సింహ పర్యవేక్షకులుగా విహరించారు. దానికి అందరూ చదువుకున్న వాళ్ళు ఉండాలి, ఎంతో కొంత విద్యాభ్యాసం జరగాలి. తర్వాత ఈ టాస్లో కానీ ఉల్లాస్లో చదువు చాలా సులభంగా కొనసాగుతుంది, అంత కఠినంగా ఉండదు. మన స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పుడున్న మనం టీఎల్ఎం మనం ప్రదర్శించడం అంటే ఉపాధ్యాయులు ఇప్పుడు చాలా ఉండాలి. ఎవరు మాట్లాడు మన మండలి నెంబర్ 1 వచ్చింది కాబట్టి ఈ టాస్క్లో కూడా మనం నెంబర్ 1 కావాలి. ఈ ఉల్లాస్లో కూడా మీకు విఓఏలు ఉంటారు, తర్వాత పొదుపు సంఘాలు పెద్ద సంఘాల అధ్యక్షులు ఉంటారు, సభ్యులు ఉంటారు, ప్రతి ఇంటి నుంచి కూడా పొదుపు సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఈ స్కీమ్లో చేర్చాలి. అదంతా అయిపోయింది పని. ఇక్కడ మీరు చేయాల్సిన పని చాలా తక్కువ ఉంటుంది. మనకు వాలంటీర్స్ను చదువుకునే వాళ్ళను చదువు నేర్పే వాళ్ళు అందరి పేర్లు ఇచ్చేసినాం మేము, అయిపోయింది కదా. దాన్ని వీటీ అంటారు, వాలంటీర్లు వీటీ అంటారు. 9వ తరగతి పాస్ అయిన వాళ్ళు తీసుకుంటారు. చదువు మన లర్నర్స్ ఎవరంటే నిరక్షరాస్యులంతా దాటిన వాళ్ళు. మీకు లర్నర్స్ ఆల్రెడీ మన ఏపీఎం గారు ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో ఐడెంటిఫై చేసిండ్రు. వాళ్ళందరూ కూడా స్టడీ మెటీరియల్ పుస్తకం కూడా వచ్చింది. చాలా సులభంగా ఉంటుంది. వాళ్ళు ఓపెన్ స్కూల్లో ఎట్లా సులభంగా ఉంటుందో నైట్ స్కూల్ ఇంకా సింపుల్గా ఉంటుంది. గతంలో కూడా అక్షరకిరణం అని రకరకాల కార్యక్రమాలు రకరకాల స్కీమ్స్ అడల్ట్ ఎడ్యుకేషన్ జరిగినాయి. ఇప్పుడు కూడా అలాంటిది ఇది. ఇప్పుడు మన మండలంలో మరి మనందరం సంతోషపడేది హెడ్ మాస్టర్స్ ఎఫ్ఎల్ఎన్లో మన సీసీకుంట మండలం ఈ చక్కటి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ కార్యక్రమాన్ని మన మండలంలో 16 అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గం, ఇంకా మన పాఠశాల పూర్వ విద్యార్థులు, డ్రాప్అవుట్స్ అందరినీ కూడా గ్రామ పెద్దలు అందరినీ ఇన్వాల్వ్ చేసి మన పాత్ర ఏముంటుంది పోషించాలి. థ్యాంక్ యూ. టీచర్ అని చెప్పారు. అయితే ఇంతకుముందుకే మనం మొత్తము లర్నర్స్ అంటే చదువు రాని వాళ్ళను వీవీకేల ద్వారా ఎంట్రీ చేయడం జరిగింది. చదువుకున్న వాళ్ళను ఒకరిని వీటిగా తీసుకొని వాళ్లకు 10 మంది చొప్పున, అంటే 10 మంది అని చెప్పినా కానీ కొద్దిమంది 15 మందిని కూడా చేయడం జరిగింది. 15 మంది చొప్పున లర్నర్లను ఎంట్రీ చేసిండ్రు. అయితే వీళ్ళకు వీటిలకు కూడా అంటే మన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ట్రైనింగ్ చక్కగా అందరూ మీ గ్రామ పంచాయతీలలో మళ్ళీ ఇదే సేవ శిక్షణని రిపీటెడ్గా మీరు నిర్వహించాల్సి వస్తుంది. మా స్థానంలో మీరు ఉంటారు అక్కడ గ్రామ పంచాయతీ అక్కడ గెస్ట్గా ఏపీఎం కానీ